కుంటూ అలాగే ఈరోజు నేను ఇక్కడ కాపవరం గ్రామంలో ఉన్నాను. కాపవరం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాత్రి జరిగిన సంఘటన గురించి ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఒక వ్యక్తి పుట్టినరోజు చేసుకుంటే అతని ఇంటి ఆవరణలోనో ఇంటి బయట చేసుకోవాలి తప్పించి అతను డీజేలు పెట్టి తీన్మార్లు పెట్టి ఊరంతా ఊరేగి 18 సంవత్సరాలు దాటిన లోపున్న పిల్లలందరినీ చేరదీసి వాళ్ళు పూర్తిగా మందేయించి ఆటోల్లో తిప్పి ఈ గొడవలకు ప్రేరేపిస్తున్నాడు. అతను రాజకీయంగా ఎదగమంటే ఎదగమనండి, అంతేగాని ఒక వైఎస్ఆర్సీపీ అతను ఇదివరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుకుంటున్నాడు. ఇలాంటి ఆటలు సాగవు. ఏదైతే ఇతను చిన్నపిల్లల్ని పాడు చేస్తున్నాడు, ఇతను పాడు చేసి ఈ యొక్క మందు పట్టించే వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కొట్టించడం, లేకపోతే ఏదైతే కూటమి ప్రభుత్వం ఫ్లెక్సీలు ఉందో ఆ ఫ్లెక్సీలు చింపించడం, గొడవలు సృష్టిస్తున్నాడు. ఇక్కడ కులాలమైన చిచ్చు పెడుతున్నాడు. దీని అతని ఉద్దేశం ఏంటంటే ఏదైతే మా యొక్క కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది, అభివృద్ధి పదంలోను సంక్షేమం అండ్ ఏదో సంస్కరణలు అన్నిటిలో కూడా ముందుకు తీసుకుపోతుంది. ఇక్కడ మన మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారి నేతృత్వంలో కులాలకి చిచ్చు పెట్టడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడు. కాబట్టి ఈ పరిస్థితి ఎలా ఉంటే కొంతమందిని ఇతను చిన్న పిల్లలు పాడు చేసి ఏదైతే కులాల మతాలమైన రెచ్చగొడుతున్నారో ఇది మేము ఏది చూసి ఊరుకునే పరిస్థితిలో లేము. ఇదంతా కూడా డిపార్ట్మెంట్కి తెలియపరిచాము. డిపార్ట్మెంట్ సమర్థవంతంగా చర్య తీసుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం ఊరుకోదు. ఏదైతే రాత్రి ఏడుకొండల గారిని, శివ గారిని, సూరిబాబు గారిని ఎవరి మీద అయితే దాడి చేశారో వాళ్ళకి న్యాయం జరిగేదాకా కూడా ఈ కాపవరం గ్రామంలో పెద్దలందరికీ నేను అభయస్తున్నాను. వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ వెనకాల ఉండి నేను ప్రత్యేకంగా మినిస్టర్ గారు మేము అది న్యాయం జరిగే వరకు కూడా మేము ఉంటామని అభయం ఇస్తూ ఈ యొక్క ఏదైతే డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియపరచడం జరిగింది. ఈ యొక్క గొడవను ఎవరైతే ప్రేరేపించాడో, ఎవరైతే పుట్టినరోజు చేసుకున్నాడో ఆ వ్యక్తి వెనకాల ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పెద్దలు ఉన్నారు. వాళ్ళు అక్కడ రికార్డ్ చేస్తున్నాడు, ఇక్కడ ప్లే చేస్తున్నాడు. అతను వాళ్ళ రికార్డుకి ఇక్కడ ప్లే చేస్తున్నాడు. ఆ ప్లేకి మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరికినది లేదు. మేము శాంతియుతంగానే ఉన్నాం ఇప్పటి వరకు కూడా. దీన్ని ఉపేక్షించి డిపార్ట్మెంట్ సరైన నిర్ణయం తీసుకోకపోతే మా కూటమి ప్రభుత్వం సత్తా ఏంటో చూపెడతామని పెద్దలందరికీ అభయిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం ఒకవైపు నడిపిస్తుంటే తన తండ్రి గారిచే సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి దళిత బహుజన అదేవిధంగా అగ్రవర్ణ పేదలకే తన సొంత నిధులతో నిత్యం సర్వీస్ చేస్తూ ప్రజలకు కష్టం లేకుండా చేస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల వరకు ఈ వాసంశెట్టి సుభాష్ గారిని వారిని ఏం చేయాలో తెలియక కొన్ని జిమ్మిక్కులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కాపవరం గ్రామంలో మనం చూస్తే అక్కడ ఫ్లెక్స్ చూడండి ఒకసారి, విలేకరులందరికీ నేను చూస్తున్నాను. ఆ నాయకుడు ఎంపీడీసీగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఫోటో వేయించుకుని ఆ పక్కన తోట త్రిమూర్తులు గారిని మన పవన్ కళ్యాణ్ గారితో పెట్టారు. అంటే ఇది ఏ పాలనలో ఎవరు చేస్తున్నారంటే వీళ్ళు చేసిన రాక్షస పాలన ముగించింది. నేను ఆ పార్టీలోంచి వచ్చాను. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న విధి విధానాలని ముఖ్యంగా సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధికంగా అందరినీ కలుపుకుంటూ కులాలకే మతాలకే తావు లేకుండా సమానంగా అన్నదమ్ముల్లా పోతూ ఉంటే నిన్న జరిగిన ఈ సంఘటన ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక మాయన మచ్చ. ఎందుకంటే పోలీసు వారి పర్మిషన్ లేదు డీజేకి, అలాగే తీన్మార్కి పోలీసు వారి పర్మిషన్ లేదు. పైగా 30 యాక్ట్ అమల్లో ఉంది. ఈ అమల్లో ఉన్న ఈ యాక్ట్లన్నీ ఉన్నా కూడా అంటే బరి తెగించి, ఎందుకంటే ఒకవైపు సుభాష్ గారికి నిన్నటి వరకు ఎంత అభివృద్ధి చెందిందో రామచంద్రపురంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రజల దృష్టిలోకి వెళ్తుంది. పురపాలక సంఘంలో 40 కోట్లు పెట్టి గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ఇలా అభివృద్ధి చేస్తున్నారని మేము చెప్తే
కొన్ని గంటలుగా గడిచిన తర్వాత ఒక అలజడి సృష్టించాలి. ఎందుకంటే మంచి కన్నా చెడు ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళదనే ఉద్దేశంతో ఇది కావాలని మా కూటమి నాయకుల మీద చేసిన హత్య కుట్ర కింద నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దెబ్బ తగిలిన ఆయనకి వయసు సుమారు 62-63 సంవత్సరాలు. మరి ఆయనకి ఏదో పిడిగుద్దులు తగిలినాయి. అదృష్టవశాత్తు ఆ కుటుంబం యొక్క భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి పెద్ద మేజర్గా అవ్వలేదు. ఇప్పుడు ఎంఆర్ఎస్ కానీ ఏదో చేంజ్ అని. మరి నిజంగా అదే చనిపోయి ఉంటే అంటే ఈ కూటమి పాలన చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే హింసను ప్రేరేపిస్తున్న ఈ వైసీపీ నాయకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము పోలీసు వారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. దానికి ఉదాహరణ ఈ సంఘటన ఈ నియోజకవర్గంలో అందరికీ కనువిపోయేటట్టు చేస్తారని ఆశిస్తున్నాం. మాకు ఒక్కడే ధైర్యం, ఇక్కడ మేము అందరం ఉన్నామంటే వాసంజెట్టి సుభాష్ గారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం కోసం చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు శ్రమిస్తున్నారంటే ఈయన సుమారుగా కూడా ఆయనతో పాటు పోటీగా, అంటే చంద్రబాబు నాయుడు పోటీ కాదు, సమస్యల మీద పోరాటం చేస్తూ అనేక సుమారు 300 కోట్ల నిధులు తెచ్చారు ఇవాళ నియోజకవర్గానికి. దీనికి కారణం ఇదంతా పసిగట్టలేని ఈ కుట్ర చేస్తున్న వైఎస్ఆర్సీపీని మాత్రం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక సోదరుడు చెప్పారు, 18 సంవత్సరాల లోపులో పిల్లలకి మద్యం ఇచ్చి ఒక ఆటో పెట్టి ఆటోలో మద్యంతో పాటు బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారంటే మనం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తల్లిదండ్రులు అలా ఆలోచించండి. మనం ఆలోచించాలి. ఎందుకంటే భవిష్యత్తుకి రాజకీయం ఒకటే కాదు, మన కుటుంబాలు కూడా బాగుండాలి. మన కుటుంబంలో మన భవిష్యత్తుకు వచ్చిన మనల్ని సేరదీసి కొడుకుని ఈ విధంగా ప్రేరేపించి రాజకీయ కుట్రను కూడా మీరు ఎండగట్టాలని, అదేవిధంగా ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి కూటమి ప్రభుత్వం కూడా ఉండే న్యాయం చేస్తుందని ముగించుకుంటున్నాను. జై హింద్. మేము రాత్రి ఇక్కడ డీజే సౌండ్స్ గట్రా పెట్టుకుని ఊరేగుతున్నారు అనేసి మాకు కొంతమంది చెప్పడం జరిగింది. అయినా మేము ఎందుకులే మీరు కామ్గా ఉండండి, ఎందుకు ఈ గొడవలు పెట్టుకోవద్దు అనేసి మనం చెప్పడం జరిగింది. చెప్తే సూర్యబాబు వచ్చి మా ఇంటి దగ్గరలోని ఆ బండి మీద కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఇంట్లోకి ఒక 10 మంది కుర్రాళ్ళు వచ్చి అతను ప్రశ్నించడం మొదలెట్టారు. సూర్యబాబుని, నువ్వు ఇక్కడికి రావడం ఏంటి, నువ్వు ఇక్కడ ఉండటం ఏంటి సెంటర్లో అనేసి. అది మా ఎవరైనా ఉండి పబ్లిక్ సెంటర్, అది ఆ సెంటర్లో ఉన్నాడు. ఈ లోగలో మన పెద్ద ఏడుకొండల గారు అక్కడ గుడి కమిటీ పెద్ద అతను వచ్చి ఏంట్రా గొడవ పెట్టుకుంటున్నారో, ఇది విషయం ఇది కాదు, ఇక్కడ 10 మంది ఉండగా గొడవ పెట్టుకోకూడదు ఒకటి మీద అనేసి అడుగుతుంటే అతన్ని వెంటనే తోసేసి కొట్టేయడం జరిగింది. ఈ లోగలో ఒక 30-40 మంది చేరిపోయారు. అక్కడికి వచ్చి చేరిపోతులోకి నేను గబగబా చూసి ఏమో కొడేస్తున్నారు అనేసి నేను సెల్లట్టుకెళ్ళి వీడియో తీస్తుంటే సూర్యబాబుని కొడుతున్నారు. అప్పుడు ఆ వీడియో అంతా కూడా ఉంది నా దగ్గర. సూర్యబాబుని కొట్టిన తర్వాత నన్ను వీడియో తీస్తుంటే చూసి ఒక వ్యక్తి వచ్చి నన్ను ఆ సెల్ల పడగొడేసి నన్ను కూడా కొట్టడం జరిగింది. ఇలా వాళ్ళలో ప్రతి ఒక్కరినే కొట్టడం, మీరేం చేయగలరురా, మీరు కూటమి ప్రభుత్వాలు మీరు ఏం చేయలేరో అనేసి బాగా చాలా దుర్భాషలు ఆడారు. అది కూడా వీడియోలో ఉంది. దాన్ని కాబట్టి మన నాన్నగారు సత్యం గారు చెప్పినట్టు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.